హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగి. ఈరోజు రివ్యూ తోటి పంజాబ్ వర్సెస్ బెంగళూరు ఆడింది కదా. 60 రన్స్ తేడాతోటి బెంగళూరు అయితే గెలిచింది పంజాబ్తోని. సో ఓవరాల్గా దీని 10 పాయింట్స్ తోటి 7th పొజిషన్లో ఉంది. మొత్తం 12 మ్యాచెస్ ఆడితే దాంట్లో 5 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. దాంట్లో +2 రన్ రేట్ తోటి 10 పాయింట్స్ తోటి 7th పొజిషన్లో అయితే ఉంది. పంజాబ్ వచ్చేసి ఎలిమినేటర్ అయింది అనుకోవాలి 9th పొజిషన్లో. సో దీంతో మన విరాట్ కోహ్లీ 634 రన్స్ తోటి టాప్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. సెకండ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ ట్రావిస్ హెడ్ 533 రన్స్ తోటి ఉన్నారు. సో చాలా మంచిగా ఆడింది అనుకో చెప్పాలి. 195 స్ట్రైక్ రేట్ తోటి ఈ మ్యాచ్లో అయితే. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ రేంజ్లో 20 వికెట్స్ తోటి మన హర్షల్ పటేల్ ఉన్నారు. ఈ మ్యాచ్తో 3 వికెట్ తీసిండు. సో పర్పుల్ క్యాప్ రేంజ్లో 2 వికెట్స్ తోటి ముందంజలో ఉన్నాడు మన హర్షల్ పటేల్. సో హోప్స్ ఇంకా బెంగళూరుకి వచ్చేసి కన్ఫామ్గా గెలవాల్సిన మ్యాచెస్లో గెలుస్తూనే ఉన్నది. లైన్గా 4 మ్యాచెస్ గెలుస్తూనే ఉన్నది. సో ఫస్ట్ 7 మ్యాచెస్ చూసుకుంటే ఒకటే గెలిచింది. నెక్స్ట్ 4 మ్యాచెస్లో 4 విన్ అయింది. సో చాలా కమ్బ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బెంగళూరు చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఆడుతుందని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ మొత్తం 7 వికెట్స్ లాడ్స్కి మొత్తం 241 రన్స్ ఇచ్చారు. దాంట్లో రజత్ పటిదార్ మంచిగా ఆడడానికి చెప్పుకోవాలి. ఫ్యాబ్ డు ప్లెసిస్ తొందరగా అవుట్ అని చెప్పుకోవాలి. రజత్ పటిదార్ 55 రన్స్ చేసిండు 23 బాల్స్లో. మొత్తం 6లు 4 తోటి చేసిండు అనమాట. దీంట్లో కావేరప్ప 4 ఓవర్స్ వేసి 36 రన్స్ తోటి 2 వికెట్ తీసుకుంటూ దీంట్లో మంచిగా వేసిండు అని చెప్పుకోవాలి. హర్షల్ పటేల్ 3 వికెట్ తీసిండు. హర్షల్ పటేల్ 4 ఓవర్స్ వేసి 38 రన్స్ తోటి దీంట్లో పర్పుల్ క్యాప్ రేంజ్ అందుకుంటూ మన విరాట్ కోహ్లీ తోటి. సో లాస్ట్ ఓవర్ వచ్చేసి చాలా మంచిగా వేసిండు అని చెప్పుకోవాలి. 2 వికెట్ తీసుకుంటూ దాని తర్వాత 4 రన్స్ ఇచ్చిండు. దీంట్లో ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో మధ్యలో వాన కూడా పడింది. ఒక అడ్వాంటేజ్ అయిందని చెప్పుకోవాలి. స్కోర్ మంచి కూడా ఆడడానికి. దాంట్లో మ్యాచ్ మధ్యలో భారీ వాన పడింది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లేట్ కూడా అయింది స్టార్ట్ కానికే మ్యాచ్. వనగాళ్ళు కూడా పడ్డాయి చూడండి గ్రౌండ్లో. మొత్తం చాలా వాటర్ ఉంది. దీంతో మొత్తం అయితే పంజాబ్ అయితే ప్లేయర్స్కి రేస్లో నుంచి ఎలిమినేటర్ అయిందని చెప్పుకోవాలి. కన్ఫామ్గా అయితే ఎలిమినేటర్ అయింది ఈ మ్యాచ్ ఓడిపోవడంతో. సో నెక్స్ట్ మ్యాచెస్ ఏం జరుగుతాయి ఒకసారి చూద్దాం. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం లాస్ట్ ఓవర్ చూడండి ఎంత మంచిగా వేసిండో. వికెట్ ప్లస్ లెగ్ బై 1 ఒక 1 మళ్ళీ వికెట్ మళ్ళీ 1 అంటే మొత్తం ఓవరాల్గా 3 వికెట్ తీసిండు హర్షల్ పటేల్ లాస్ట్ ఓవర్లో. 241 ఫర్ 7 వికెట్స్ తోటి ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయింది. 181కి 10 వికెట్స్ తోటి 17 ఓవర్స్ తోటి ఆర్సీబీ వన్ బై 60 రన్స్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో రన్అట్స్ చాలా మంచిగా చేశారు. క్యాచెస్ కూడా అందరూ మంచిగా పట్టినారు. ఫీల్డింగ్ కూడా మంచిగా చేశారు అని చెప్పుకోవచ్చు పంజాబ్ ఆర్సీబీ నుంచి. మహమ్మద్ సిరాజ్ వచ్చేసి 4 ఓవర్స్లో 3 వికెట్ తీసి 43 రన్స్ ఇచ్చిండు. స్వప్నిల్ సింగ్ వచ్చేసి 3 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసిండు. ఫర్గుసన్ వచ్చేసి 3 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసిండు. కరణ్ శర్మ వచ్చేసి 3 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసిండు. మేజర్ 2 వికెట్స్ అనమాట. వీళ్ళు బౌలింగ్ లైనప్ మంచిగా తీసుకున్నారు. బెంగళూరు అయితే 60 రన్స్ తోటి గెలిచింది. ఇంకా ప్లేఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా లేమనే పరిస్థితి అయితే లేదు. సో మన విరాట్ కోహ్లీ రన్అట్ చేసిండు. మంచిగా గ్రేట్ రన్అట్ అనమాట. గాల్లో ఉండి ఇట్లా డైవ్ వేసి పట్టిండు. శశాంక్ సింగ్ అయితే ఈజీగా రన్అట్ చేసిండు. సో అతను కూడా ఉంటే కూడా ఓడిపోతుంటున్నారు అని చెప్పొచ్చు. రన్అట్ తోటి గెలిచే అవకాశాలు అయితే పూర్తిగా వన్ సైడ్ అయిపోయినాయి. మంచిగా ఫీల్డింగ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అందరూ లివింగ్స్టన్ 0కి అవుట్ అయ్యిండు. జితేష్ శర్మ 5కి అవుట్ అయ్యిండు. వీళ్ళు మంచిగా తీసిండు. రాయల్ ఛాలెంజర్స్ 27 బాల్స్లో 61 కొట్టేసి కొంచెం బెటర్గా ఆడిండు అనుకొని చెప్పాలి పంజాబ్ నుంచి. సో ఓవరాల్గా చూసుకుంటే టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంటే దాంట్లో 241 7 వికెట్స్ తోటి తీసిర్రు. కెమెరాన్ గ్రీన్ కూడా మంచిగా ఆడిందని చెప్పాలి. 46 కొట్టిండు 27 బాల్స్లో. రజత్ పటిదార్ 23 బాల్స్ 55 కొట్టిండు.
కోహ్లీ అయితే 47 balls 92 కొట్టిండు. సెంచరీ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయే వరకు 241 ఫర్ 7 wickets తోటి 241 స్కోర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మంచిగా ఆడినా అని చెప్పుకోవాలి. బట్ తొందర వికెట్ ఫటాఫట పడిపోవడంతో మ్యాచ్ అయితే లాస్ అయింది. సో ఓవరాల్గా అయితే ఇంకా పాయింట్స్ అయితే అవైలబుల్ ప్లేఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్సీబీ.